సార్ జనరల్ గా 60-70 years వాళ్ళు లైక్ మా తాతగారిని తీసుకోండి, యూరిన్ అనేది తర్వాత బాగా చాలా సార్లు వెళ్తా ఉంటారు యూరిన్ వస్తుందని. అక్కడ ఇంట్లో నుంచి బాత్రూమ్కి వెళ్లే లోపు పట్టలో పడిపోతుంది యూరిన్. అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మనం ఎట్లా అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటాం అనమాట. మీరు చెప్పడం వయసు కూడా 60 to 70 years. యూజువల్గా ఏంటంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ మనము 2 రకాలుగా ఉంటుంది. మగవాళ్ళలో కారణాలు ఒకలాగా ఉంటాయి, ఆడవాళ్ళలో కారణాలు. మగవాళ్ళలో ఏంటంటే మనం చూసే ఇన్కాంటినెన్స్ అనే దాంట్లో యూజువల్గా 50 years అండ్ అబోవ్ వాళ్ళకి ప్రోస్టేట్ అనే కండ ఉంటుంది. ఆ గ్రంథి అనేది మగవాళ్ళలో చాలా కామన్ అనమాట. ఇది వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి సైజ్ అనేది పెరగడం కూడా అంతే కామన్. కొంతమందికి ఏంటంటే ప్రోస్టేట్ పెరుగుదల వల్ల ఇప్పుడు యూరిన్ సమస్యలు అనేవి తలెత్తాయి. ఏముంటాయి సార్ అంటే యూరిన్ ఎక్కువగా మాటికి వెళ్ళాలనిపించడము, వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడము, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళేలోపే బట్టలోనే కాలిపోతుంటుంది, బాత్రూమ్కి వెళ్ళేదాకా కూడా ఆగలేకపోవడం. సో ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి సార్ అంటే ప్రోస్టేట్ కన్నా పెరగడం వల్ల. కొంతమంది ఏంటంటే పాస్ పోయాలనిపించినా కానీ ఎక్కువగా రావు, అలాగే మాటికి వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ప్రోస్టేట్ కన్నా పెరగడం. ఇది 60 years అండ్ అబోవ్ మీరు చెప్పారు కాబట్టి. అలానే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ రావచ్చు, మూత్ర సంచిలో స్టోన్స్ ఉన్నా రావచ్చు. కాజెస్ అనేది మనం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ బేసిక్ గా కామన్ గా ప్రెసెంట్ ఏంటంటే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీంతో వస్తుంది అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మనం చిన్న క్లినికల్ హిస్టరీ అంటాము, కొన్ని క్వశ్చన్స్ అడగడము, ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతారో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఫీమేల్స్ ఇందాకన్నా మనం ఆడవాళ్ళు ఏంటంటే కామన్ గా కనిపించేది వాళ్ళలో కూడా అర్జిన్ కాంటినెన్స్ అంటాం. అర్జిన్ కాంటినెన్స్ అంటే తొందరగా వెళ్ళిపోవాలనిపించడం, వెళ్ళిపోయినా బట్టలు పడిపోవడం. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే దేనికి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఓఏబి అంటాం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫీమేల్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. అలాగే పోస్ట్ పార్టం వల్ల అంటే ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిన తర్వాత కొంతమందిలో చూసేది ఏంటంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది వేరే. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళు ఏంటి, మామూలుగా రెస్టింగ్ ఫేజ్ లో బాగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే బరువులు ఎత్తాలనుకుంటున్నారో, లేకపోతే ఎప్పుడైతే తగ్గుతారో తుమ్ముతారో అప్పుడు ఏంటంటే బట్టలో పడిపోతుంటారు. అది కొంతమందికి ఏంటంటే చాలా చిన్న ప్రాబ్లం లాగా కనపడుతుంది. కొంతమందికి ఏంటంటే అసలు ప్యాడ్స్ పెట్టుకొని బయటకు వెళ్ళలేని పరిస్థితులు, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ వాళ్ళలో ఏంటంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. అది ఏది జరుగుతుందంటే ప్రెగ్నెన్సీ ఆ టైంలో ఏంటంటే మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయిపోవడం వల్ల జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్ తో మనం మాక్సిమం చూస్తాము. కుదరని వాళ్ళకి ఏంటంటే సర్జరీస్ కూడా చేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే తక్కువ. అగైన్ నేను ఇందా చెప్పాను కదా, మన కాజ్ అంటే ఇది ఏం వల్ల వస్తుంది అనేది, ఏ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఎందువల్ల వస్తుంది ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి. ఓఏబి నేను చెప్పినట్టుగా లేదా ఇన్ఫెక్షన్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మెడిసిన్స్ తోనే మనం మాక్సిమం ట్రీట్ చేయొచ్చు అనమాట. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది వీళ్ళకి కూడా ఏంటంటే మనం ఉన్న స్టేజ్ బట్టి కొంతమందికి మెడిసిన్స్ ట్రై చేస్తాం. అవన్నీ పక్షులు ఏంటంటే అది కూడా ఇందా మీకు చెప్పినట్టుగా ఎండోస్కోపిక్ తోనే మనం ప్రోస్టేట్ ఆపరేషన్ కూడా చేస్తుంటాం అనమాట. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు కీగిల్ ఎక్సర్సైజ్ అని ఇవన్నీ చెప్పిన తర్వాత కొంతమందిలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు విల్ బి హ్యాపీ, అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంపేర్ అవ్వదు. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు పనులకు వెళ్ళాలన్నా ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే టేప్ ఆపరేషన్ అంటాము, అది కూడా చేసుకోవాల్సిన అవసరం. చాలా మంది షుగర్ ఉన్నా గానీ అలా అంటే బట్టల్లోనే పడిపోవడం జరిగింది అంటుంది, అది ఎంతవరకు నిజం? కరెక్ట్. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పాను కదా, యూరిన్ మాటికి ఎక్కువ సార్లు వెళ్ళాలనిపించడము, వాళ్ళు ఏమంటామంటే పాలియూరియా అంటాం. అంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది మనం అదే, యూరిన్ ఎక్కువగా బాడీలో తయారయ్యి ఎక్కువ సార్లు పాస్కి వెళ్తున్నాడా, లేకపోతే తయారీ అలానే ఉంది కానీ కొంచెం వెళ్తున్నాడు, మాటికి వెళ్తున్నాడా, ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చరేషన్ అంటాం. ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇందా నేను చెప్పినట్టుగా ఎందుకు వల్ల జరుగుతుంది, పోస్టేట్ ఉందా, లేకపోతే స్టోన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకా ఏ కారణాలు అనేది మేము ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఇప్పుడు షుగర్ ఉందన్నారు మీరు, వాళ్ళకి ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటే వాటికి షుగర్ ఉన్నా కానీ అలా జరుగుతూ ఉంటుంది. చూస్తారు కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఎక్కువగా యూరిన్ ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల కూడా అవుతుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది డైరెటిక్స్ కూడా యూస్ చేస్తారు, హార్ట్ ప్రాబ్లం కానీ దీనికన్నా వాళ్ళకు కూడా ఏంటంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ